అందరికీ నమస్కారం. నా పేరు పట్టా రాజేష్. కే గంగవరం మండలం యువజన విభాగం వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మరి గత 20 రోజుల నుంచి చూసుకుంటే ఎక్కడికి పడితే అక్కడ వైసీపీ నుంచి కేవలం వైసీపీ నుంచే టీడీపీలోకి వెళ్తున్నారు అని ఒక అపవాదు వైసీపీ మీద వేస్తున్నారు. అది చాలా తప్పండి. మంత్రి గారు, మీకు ఒకటి చెప్తున్నామండి, అది మీరు తెలుసుకోండి. వాళ్ళు ఏ పార్టీ నుంచి మీ దగ్గరికి నుంచి తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం, మీ మెప్పు పొందడం కోసం మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. మీరేం అడగాలి? వాళ్ళు గతంలో ఏ పార్టీకి పనిచేశారు, ఏంటి, ఎలాగా అని కనుక్కొని అప్పుడు వేరే పార్టీ నుంచి అయితే మీ పార్టీలోకి చేర్చుకోండి, తప్పులేదు. అప్పుడు మేమే శబాష్ బాగా చేర్చుకున్నారు, ఏదో పార్టీలో ఉంటున్నారు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు అమ్జూర్ నుంచి చేర్చుకున్నారు చూడండి, వాళ్ళని ఒకసారి కనుక్కోండి. సీక్రెట్గా మీరు ఒకసారి కనుక్కోండి ఏ పార్టీలో పనిచేశారు. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాల నుంచి వైసీపీలో ఉన్నాను. వాళ్ళు ఎప్పుడు వైసీపీ కార్యాలయంలో కానీ వైసీపీ చేసిన ఉద్యమాల్లో కానీ అసలు మేము ఎక్కడ చూడలేదు. వాళ్ళని చూడలేనండి. మాకు ఆపాదిస్తారు ఏంటండి? మాకు ఆపాదించకూడదు కదా. ఇప్పుడు ఓకే, జనసేన నుంచి తీసుకున్నాం, అవును చెప్పండి, కరెక్ట్గా నిక్కచ్చిగా చెప్పండి. జనసేన నుంచి టీడీపీలో తీసుకున్నామని చెప్పండి, తప్పేముందండి? ఇప్పుడు మనం రాజ్యాంగం మనకు కల్పించింది హక్కు, ఎవరైనా ఏ పార్టీలోనే ఉండొచ్చు, ఎవరైనా ఏ పార్టీలోనే చేర్చుకోవచ్చు, చేర్చుకోండి, తప్పేముంది? దానికి వైసీపీకి ఆపాదించడం అనేది చాలా రాంగ్ అండి. అమ్జూర్లో వాళ్ళు వైసీపీలో ఎప్పుడూ లేరు. ఎందుకంటే ఒకసారి మీరు బీజేపీ వీడియో చూడండి, ఒకసారి అమ్జూర్లో జరిగే కార్యక్రమాలు బీజేపీ వీడియో చూడండి, వాళ్ళు కనపడతారు లేదో. జనసేన వీడియోలు చూడండి, వాళ్ళు కనపడతారు లేదో. ఇవన్నీ వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఏదో చేస్తుంటే మీకు తెలియక, మీకు అవగాహన లేక, ఏంటి మా సూర్యప్రకాష్ గారికి అవగాహన లేదా? నవంబర్ చివరిలో జీవో విడుదలవుతే మీరు ఎప్పుడు పేపర్లో ఎంచుకున్నారండి? చంద్రబాబు నాయుడు కలిసినట్టు ఆఫీసులు తరలిపోకుండా ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆబ్జేస్తానన్నారని మీరు పేపర్లో ఎంచేసుకున్నారు. దానికంటే ముందు మా సూర్యప్రకాష్ గారు అఖిలపక్షం అనే ఒక మీటింగ్ పెట్టి అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా ధర్నా చేస్తే మొత్తం సూర్యప్రకాష్ ఒక్కరే కాదండి, మొత్తం అఖిల పక్షాన్ని మొత్తం ఏకం చేసి ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. అది చూసి మరి భయపడ్డారో ఏంటో తెలియదు. అది చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు వచ్చింది పేపర్లోని. ఒకసారి డేట్లు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఎవరికి లేదండి అవగాహన. కొండువ కప్పినప్పుడు అలా ఏ పార్టీలో వచ్చేసారో ఏంటో తెలియకుండా కొండువ కప్పేసి ఏమంటే వైసీపీ వాళ్ళని చెప్పేస్తున్నారు. మీకు తెలియకుండా చెప్పడం అది అవగాహన అండి. మీకు కంపల్సరీ మంత్రి పదవి కావాలంటే వస్తుంది. ఏంటి మీ పని మీరు చేసుకున్నప్పుడు, ఏమంటే నిక్కర్సుగా చేసుకున్నప్పుడు చేయండి, తప్పేముంది? అంతేకాని ఏదో వైసీపీ నుంచి అలా ప్రజల్ని ఎందుకు ఇలాగా చేస్తారో చేసుకోండి, నిక్కర్సుగా జాయిన్ చేసుకోండి. మీకు కంపల్సరీ మంత్రి పదవి వస్తుంది. మంత్రి పదవిలో కోసం మీరు ఇదంతా పోగలాడుతున్నారు. ఓకే, వస్తుంది. ఆల్రెడీ సృష్టించడం ఎందుకండి? మీకు వస్తుంది, మంత్రి పదవి కంపల్సరీ వస్తుంది. అప్పుడే మేము ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో బర్త్డే గిఫ్ట్ ఏదో అన్నారు. ఆయన మిమ్మల్ని ఎలా చూసుకున్నారు ఒకసారి? ఏమండి ఆయనకి బర్త్డే గిఫ్టా ఏంటి? జాయినింగ్లు ఏంటి? టీడీపీ వాళ్ళని టీడీపీలో జాయిన్ చేసుకోవడం అది బర్త్డే గిఫ్ట్. మీకు మంత్రి పదవి పోయిన తర్వాత మేము అసలైన గిఫ్ట్ మీకు ఇస్తాం. అప్పుడు మేము పార్టీ చేసుకుంటాం. అర్థమవుతుందా? మీరు పార్టీ చేసుకోవడం కాదు, మా అధినాయకుడి గురించి మాట్లాడుతున్నారు మీరు. ఏమండి మీరు జాయిన్ చేసుకునే వాళ్ళని ఎలా జాయిన్ చేసుకుంటున్నారో, గ్రీవెన్స్లకి వచ్చిన వాళ్ళని, ఏమండి డాక్రా మీటింగ్కి వచ్చిన వాళ్ళు, ఏమంటే మీరు జాయినింగ్ చేసుకున్న వెంటనే వాళ్ళు చెప్పేస్తున్నారండి పలానా. మొన్న కోళ్ళ జరిగింది మీటింగు, మొన్న కోళ్ళ అందులో ఓటు లేదంట, ఆవిడ చేత మాట్లాడించారు మళ్ళీని. ఈ చూతండి నవ్వులాటుకుందండి. అసలు ఏం బాగోలేదండి, మీ పద్ధతి కాదు. ఏమంటే 60% ఓటింగ్ వచ్చింది.
60% వచ్చేసింది, నేను ఎవరికి ఏం చేయలేను, వాళ్ళకి చేయడమే నాకు తల మోపు అన్నట్టుగా ఫస్ట్లో చెప్పారు. మరి ఇప్పుడు జాయినింగ్ ఏంటండి? అంటే ముందులో 60%కి అన్నీ చేసేసారా? మీ అధినాయకుడిలాగా ఉన్నాయి మీ మాటలో కూడా. మొత్తం అందరికి అన్నీ చేసేసాం, ఇప్పుడు కొత్త వాళ్ళని తెచ్చుకుంటున్నట్టు. ముందు మీరు నిక్కర్సైన టీడీపీ కార్యకర్తలకి మంచి చేయండి. కానీ మా దళిత సోదరుడు ఏమండి బత్తిని ఏడుకొండలు టీడీపీ పార్టీలో ఎప్పుడు నుంచో ఉంటున్నారండి. మా సోదరుడు టీడీపీ పార్టీలో, నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. అలాగని ఎవరిని వ్యతిరేకించడం తప్పు, ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలు అలాగుంటారు. ముందు నిక్కర్సైన టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళని లబ్ధి చేకూర్చండి ఫస్ట్. ఇప్పుడు మొన్న ఒక నెల క్రితం జాయిన్ అయిన వాళ్ళని భజన చేస్తున్నారు మీరు, అది పద్ధతి కాదు. మీరు ముందుగా తెలుసుకోండి. అవగాహన లేకపోవడం మీది, మీకు అవగాహన లేకపోవడం. సో మా సూర్యప్రకాష్ గారి మీద మరి అలాంటి అవాకులు చవాకులు పేలొద్దని తెలియజేసుకుంటూ మంత్రివర్గ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు మేడ్చడి గోనరాజు, మరి కే గంగర మండలం యువజన అధ్యక్షుడండి. ఈ రోజున కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ మాటలు నమ్మి ఈరోజు మంత్రివర్యులు ప్రతి ఊరికి ఇంతమంది జాయిన్ చేశాను, వైసీపీ నుంచి 100 మంది జాయిన్ చేశాను, 100 మంది జాయిన్ చేశాను చెప్తున్నారు. అవన్నీ తప్పుడు విషయాలు. అవన్నీ ఏమిటంటే మంత్రివర్యులకు చిన్న వినపం తెలియజేస్తున్నామండి. ప్రతి గ్రామానికి కూడా ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ కార్యకర్త ఉంటాడండి. ప్రతి పార్టీ నుంచి ఉంటాడు. ఏ ఊరికి నాయకులు, ఏ ఊరి కార్యకర్తలు వాళ్ళని ఆశించి వాళ్ళు చేసి వీళ్ళు మనం నిజంగా వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ అని ఒకసారి తెలుసుకోమనండి. ఎవరో ఒక 4-5 ఉన్నారు పెయిడ్ బ్యాచ్. ఆ బ్యాచ్ చెప్పి ఊరంతా తీసిపోయి వీళ్ళండి వైసీపీ వాళ్ళండి అని చెప్పుడు మాటలు వేసి మంత్రివర్గ వాళ్ళు కండువులు కప్పేస్తున్నారు. మంత్రివర్గ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమిటంటే మొన్న 4 జాయినింగ్ అన్నారు. ప్రతిసారి వాళ్ళకే కొండలు ఉన్నాయి అంటే వేసిన కూడా ప్రతి ఒక్కడిగా కొండ వేసేస్తున్నారు. వేసేసి మేము వైసీపీ చెప్తున్నారు. ఒక జాయినింగ్ అంతా ఒకసారి అవుతుంది తప్ప మీరు కండు వేసిన ప్రతిసారి జాయినింగ్ అవుతుంది కదా సార్. మీకు చిన్న రిక్వెస్ట్ మీద మనం చెప్తున్నాం. కానీ మీరు ఒక చిన్న విషయం తెలియపరుస్తున్నాను. ఏమిటంటే అండి, మీరు మాకు నేను అన్నారు, ఒక విషయం అన్నారు, జగన్ గారు గిఫ్ట్ ఇచ్చాను అన్నారు. మేము త్వరలో మేము ఇస్తాం, మీకు మేము రిటర్న్ గిఫ్ట్ మేము ఇస్తాం. మీకు త్వరలో ఏమిటి అనేది మీకు త్వరలో మీకు చెప్తాం కూడా. అప్పుడు పార్టీ ఇప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్ మా నాయకుడికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టిన రిటర్న్ గిఫ్ట్ మీరు ఇస్తాం కాదు, మీకు మేము త్వరలో మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఎలాగంటే మేము నీతి నిజాయితీగా టీడీపీ జనసేన అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు నీతి నిజాయితీగా స్వచ్ఛందంగా జాయిన్ చేసుకుని మేము నిజాయితీగా నిలబెడతాం. ఇంకో వీళ్ళ కండువ కప్ప మేము చెప్తాం త్వరలో. అది మరి కొద్ది రోజుల్లో ఉంది. అలాగని మరి కొద్ది రోజుల్లో కూడా మేము ఇస్తాం, మీకు త్వరలో గిఫ్ట్ మేము ఇస్తాము. ఈ సభ సందర్భంగా మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్యకర్తను గుర్తించండి. టీడీపీ కార్యకర్తలు గుర్తించిన ప్రతి ఊళ్ళో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ముందుగా నా అమ్మచూరు గ్రామం మరి నా పేరు మేడ్చడి శ్రీనివాస్. నిన్న 21వ తారీఖున మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు అమ్మచూరు గ్రామం నుంచి వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో జాయినింగ్ అయ్యారని ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ అది 2014 నుంచి 19, 24 కూడా వాళ్ళందరూ కూడా టీడీపీ తరఫున పనిచేశారని మేము వినిపించుకుంటున్నాం. కాబట్టి ఇది ఏంటంటే మంత్రి గారు రాబోయే కేబినెట్ సమావేశాలకి మంత్రి పదవుల కోసం ఆయనకి అడ్డుగా పెట్టుకుని దీన్ని వాడుకుంటున్నాడు. అంతే తప్ప దాంట్లో ఒక్కరు కూడా మా వైసీపీ నుంచి కానీ ఎవరో తరలి వెళ్ళలేదు. ఇది ఆయన పుట్టగించుకున్న పనులు తప్ప, మాటలు తప్ప ఇంకోటి ఏమీ లేవు. నా దంగేరు గ్రామం అండి, గద్దడివారిపాలెం. వాసంశెట్టి శ్రీనివాస్ అండి నా పేరు. గతంలో నిన్న తెలుగుదేశంలో వెళ్ళి వైసీపీ వాళ్ళు జాయిన్ అయిపోవడం అన్నదే అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా ఆ టీడీపీ వాళ్ళు తప్ప మా వైసీపీ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదండి కొత్తగాని. అంతా వైసీపీ దంగేరు ఇప్పుడు ఒక ఏకదాడిగానే పనిచేస్తున్నామండి. టీడీపీ వాళ్ళు మంత్రి గారు చెప్పేది అంతా కేవలం టీడీపీ వాళ్ళే తప్ప వైసీపీ వాళ్ళు అన్నది ఎవరు వెళ్ళలేదండి. ఒకరిద్దరు వెళ్ళినా
వాళ్ళు ఏదో ఇల్లు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అన్న ఆశతో వెళ్ళి నిలబడ్డారు తప్ప ఈ విషయం మాకు తెలదు, మేము వెళ్తే మాకు కండు వేస్తారని చెప్తున్నారు తప్పండి. స్వయంగా వాళ్ళు ఏమి కావాలని మాత్రం టీడీపీ పార్టీ దగ్గరికి ఎవరు వెళ్ళదండి దగ్గర నుంచి. వాళ్ళు ఎల్లుళ్ళు కూడా కార్యకర్తలు కాదు, ఓన్లీ సామాన్య ప్రజలు. తీగంగమార మండలం మాది కోల గ్రామం. నా పేరు చిట్టూరు శ్రీనివాసరావు. మొన్న మంత్రి గారు దొంగ జాయినింగ్లన్నీ ముందు మా ఊరు నుంచే మొదలు పెట్టారు. దొంగ జాయినింగ్లు అని చెప్పి మేము కాగితాల పూర్వంగా నిరూపించాం. ఆ స్టాఫ్ని ఈ స్టాఫ్ అందరం కలిపి 150 మంది అన్నారు. అక్కడ టిప్పు ఇప్పుడు 30 మంది కూడా లేరు. మళ్ళా దొంగ జాయినింగ్లని నిరూపించాక మళ్ళీ ఒక ఆవిడ మాట్లాడింది, ఎలా కాదు నేను తీసిన కాదని మళ్ళీ మేము మాట్లాడి ఇవాళ మంత్రి గారు మా ఊర్లో ఓపెనింగ్ ఒకటి ఉంది రైతు భరోసా, ఆ ఓపెనింగ్ వస్తారన్నప్పుడు మేము ప్రశ్నిస్తాం, మేము మంత్రి గారిని అడుగుతాం అని చెప్పినప్పుడు తెల్లవారుజామున అందరిని వచ్చి మా కార్యకర్తలు అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, నాతో సహా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 30 మంది పోలీసులు పెట్టి ఊళ్ళో ఓపెనింగ్ చేసుకుని వెళ్ళాడండి. వైఎస్ఆర్ పార్టీ అంటే సత్తగల పార్టీ అండి, అది దిగజారిపోయే పార్టీ ఇంకా దాని ధైర్యం గుండె ధైర్యం అది ఉందండి. పెడితే రేపు పొద్దున ఏ కేసులు పెట్టినా నా మీద పెట్టను, కానీ నా వెనకాలలో ఉన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు పనులు పాటు చేయండి, అది మీ సమాజ వర్గం బయట వాళ్ళు ఎవరు కాదని వాళ్ళని మాత్రం ఏ విధమైన ఇబ్బందులు పెట్టద్దు. మీకు ఏ ధైర్యం ఉన్నా ఏమన్నా నన్ను పెట్టు, నేను ఎదుర్కోవడం నీకు ధైర్యంగా ఉన్నాను. నా పేరు వలి శ్రీనివాసరావు, గంగవరం నుండి వైఎస్ఆర్ కార్యకర్తనే. మా మంత్రి గారు జాయిన్ తీసుకున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీ కదని ఆయన అవాస్తవం. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ కార్యకర్త కూడా జాయిన్ అవ్వలేదు. గ్రామాల్లో ఈ పనులకి వెళ్ళిన వాళ్ళు, రోడ్లు వేద్దామని తీసుకెళ్ళిన వాళ్ళని, ఈ డోకరా గ్రూపులను 4 నెలలు పెట్టుకుని జాయిన్ చేసుకుని మామూలుగా వైఎస్ఆర్ కార్యకర్త జాయిన్ అవ్వాలని చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని కండు వేసి వైఎస్ఆర్ కార్యకర్తలు అని చెప్పి ప్రచారం చేస్తాయి. ఇది అవాస్తవం అండి. ఇది వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరో గ్రామంలో ఎవరైనా శిక్ష చేద్దాం లేదని పార్టీగా అనుకుని ఉన్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ కార్యకర్తలు, సూర్యప్రకాష్ గారి నాయకత్వంలో మేము ఎలాగ ఉంటాం.